హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అను విత్ తమ్ములు. ఈరోజు మనం ఒక చుక్క కూడా నూనె లేకుండా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే మరమరాలతో స్పాంజీ దోశలు చేసుకోబోతున్నాం. దానికోసం ముందుగా 3 కప్పుల మరమరాలు తీసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా కడిగి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని బొంబాయి రవ్వ మునిగే వరకు వాటర్ పోసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న మరమరాలు తీసుకోవాలి. అవి ఇలా మెత్తగా నానితే సరిపోతుంది. ఇప్పుడు నానిన మరమరాలని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నానబెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం తినే సోడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా దోశలాగా వేసుకోవాలి. ఇవి మరీ వెడల్పుగా చేయకూడదు. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఈ దోశలు రెండో వైపు కాల్చకుండా ఇలా వన్ సైడ్ కాలిస్తే సరిపోతుంది. ఇప్పుడు రెండో దోశ కూడా వేసుకోవాలి. ఒక చుక్క నూనె కానీ నెయ్యి కానీ అవసరం లేకుండా దూదలాగా మెత్తగా వస్తాయి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్ లాగా ఆయిల్ లేకుండా హెల్తీగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అను విత్ తమ్ములు.